चलो स्टूडेंट्स ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనకి ఈ లైన్స్ అండ్ యాంగిల్స్ లో మనకి ఎగ్జాంపుల్ 7 నెక్స్ట్ ఎక్సర్సైజ్ 4.1 స్టార్ట్ చేసి అందులో ఫస్ట్ క్వశ్చన్ కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకి ఆ ఫస్ట్ క్వశ్చన్ తర్వాత కంటిన్యూ క్వశ్చన్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చానమ్మా. సెకండ్ క్వశ్చన్ లో మనకి టోటల్ పాయింట్స్ 4 పాయింట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ పాయింట్ చూడండి ఒకసారి. డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత దాని నుంచి మనం రిటర్న్ చేయాలి కాబట్టి ఇందులో ఫస్ట్ డయాగ్రామ్ చూడమ్మా. క్వశ్చన్ ఇచ్చింటే ఫైండ్ ద వాల్యూస్ of x in the following figures చూడమ్మా సార్. ఫస్ట్ డయాగ్రామ్ ఇచ్చారంటే ఇక్కడ ఇచ్చిన దానికి మనం మ్యాటర్ రీడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ చూడండి సొల్యూషన్. ఫస్ట్ లైన్ ఇచ్చాడు. లైన్ అంటే ఇక్కడ ఏబి, అందువల్ల సిన్స్ ఓబి స్టాండ్స్ ఆన్ ద లైన్ ఏసి బార్. ఓబి రే అనేది స్టాండ్స్ ఆన్ ద లైన్. రే అని రాసుకోవచ్చు మనం అక్కడ. రేంది రే కంపల్సరీ రాయాలి. రే ఓబి బార్ స్టాండ్స్ ఆన్ ద లైన్ ఏసీ బార్. మరి స్టాండ్స్ ఆన్ ద లైన్ అన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక 2 లైన్స్ ఇక్కడ ఏమైంది, 2 పార్ట్స్ అయింది. ఆ 2 పార్ట్స్ ఏమంటాం, లీనియర్ పేర్ అంటాం. లీనియర్ పేర్ కాబట్టి ఇక్కడ లీనియర్ పేర్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ ది యాంగిల్ ఏమవుతుంది 180 degrees. మరి సమ్ ఆఫ్ ది యాంగిల్ 180 degrees కాబట్టి 3x ఇక్కడ అప్లై చేస్తే ఫార్ములా అవుతుంది యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ బిఓసి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. కండిషన్ అంటే ఇక్కడ లీనియర్ పేర్. డౌట్లు కూడా మనకి లీనియర్ పేర్. అయితే స్ట్రైట్ యాంగిల్ ఒకసారి వాడతారు. ఈసారి ఇక్కడ స్ట్రైట్ యాంగిల్ కి లీనియర్ పేర్ కూడా డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. అంటే 3 or more పార్ట్స్ ఉన్నప్పుడు ఇక్కడ స్ట్రైట్ యాంగిల్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఓన్లీ 2 పార్ట్స్ ఏంటంటే డివైడ్ రే కాబట్టి డివైడ్ రే చేసే 2 పార్ట్స్ ఏమవుతుంది లీనియర్ పేర్. 2 పార్ట్స్ అయితే లీనియర్ పేర్. 3 parts or 4 parts కాబట్టి ఏమవుతుంది స్ట్రైట్ యాంగిల్. అందువల్ల ఇక్కడ 2 parts కాబట్టి లీనియర్ పేర్ అప్లై చేస్తాం. ఇక్కడ చూడండి యాంగిల్ ఏఓబి వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 3x డిగ్రీ. అంటే ఇక్కడ డిగ్రీ దేనికి అప్లై చేయాలి, x ఇక్కడ 8కి అప్లై చేయాలి కాబట్టి 3x ప్లస్ 80 degrees ఈ ప్లస్ అనదర్ వాల్యూ ఎంత 93 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఎంత 3x ప్లస్ 18 degrees ప్లస్ సెకండ్ వాల్యూ ఎంత 93 degrees ఈజ్ ఈక్వల్ టు ఎంత 180 degrees. ఇది ప్లస్ ఎడిషన్ చేస్తే ఏమవుతుంది 3x ప్లస్ 18 ప్లస్ 93. 18 ప్లస్ 93 వల్ల ఏమవుతుంది 1111 వచ్చింది. 111 degree ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇది ప్లస్ రైట్ సైడ్ ఏమవుతుంది 3x ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 111 degree. ఫైనల్ గా 3x ఇది కూడా సబ్ట్రాక్షన్ ఏమవుతుందమ్మా 180 degrees నుంచి 111 క్యాన్సిల్ అవుతే ఏమవుతుంది 69 degrees వచ్చింది. మరి ఇది మల్టిప్లై రైట్ సైడ్ అవుతుంది డివైడ్ అవుతుంది. 69 degrees డివైడెడ్ బై ఏమవుతుంది ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 3 2 0 3 3 0 కాబట్టి ఫైనల్ వాల్యూ x ఎంత వచ్చిందమ్మా 23 degrees వచ్చింది. అయితే మనకి ఫిగర్ డయాగ్రామ్ బట్టి మనకి ఈ యొక్క లైన్ ఈక్వేషన్ ఉంది. ఈ యొక్క లైన్ మీద ఒక రే స్టాండ్ అయ్యి ఉంది కాబట్టి ఆ యొక్క కండిషన్ బట్టి లీనియర్ పేర్ కండిషన్ అప్లై చేస్తుంది. ఇక్కడ యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ బిఓసి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 180 degrees. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఈ యొక్క 2 వాల్యూస్ ఎడిషన్ చేస్తే 111 వచ్చింది. ఈ ప్లస్ వాల్యూ రైట్ సైడ్ ఉంది మైనస్ సబ్ట్రాక్షన్ చేస్తే 69 degrees వచ్చింది. ఇది మల్టిప్లై వాల్యూ రైట్ సైడ్ ఉంది డివైడ్ అవుతుంది ఫర్ x ఎంత అవుతుంది 23 degrees. అయితే వాడు అడిగిన క్వశ్చన్ అంటే ఇక్కడ వాడు క్వశ్చన్ ఏమడగలేక మనకి ఇక్కడ ఫైండ్ ఇక్కడ సింబల్ x కాబట్టి x వాల్యూ ఫైండ్ అయితే సరిపోద్ది. అనదర్ రే వాల్యూస్ అవసరం లేదు ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ పాయింట్ అన్నమా ఓన్లీ x ఫైండ్ అయితే సరిపోద్ది. ఇక్కడ మనకి సెకండ్ ఫిగర్ లో మనకి ఇచ్చింది
చూడండి ఇక్కడ ఫిగర్ డయాగ్రామ్ అంటే ఇక్కడ మొత్తం టోటల్ కంప్లీట్ యాంగిల్ ఇచ్చాడు, కానీ ఇక్కడ కంప్లీట్ యాంగిల్ మనకు అవసరం లేదు. ఎందువల్లంటే ఇక్కడ ఓన్లీ ఒక ఇక్కడ ఎన్ని 3 రేస్ ఉన్నాయి. ఈ 3 రేస్ లో మిడిల్ అంటే ఇక్కడ 0, ఇక్కడ ఉన్న రేక్ సింబల్ అంటే ఇక్కడ సమ్ సి, ఇది సమ్ బి, సమ్ ఏ అని అప్లై చేస్తే ఇక్కడ ఏమైనా ఇక్కడ యాంగిల్స్ ఫామ్ అయింది. కానీ ఇక్కడ యాంగిల్స్ ఫామ్ అయినప్పుడు టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది? 360 degrees. టోటల్ యాంగిల్ ఇక్కడ 360 degrees అయితే ఇక్కడ రౌండ్ వాల్యూ చూడండి, అక్కడ 296 వచ్చింది. మరి ఇక్కడ ఉన్న బ్యాలెన్స్ వాల్యూ ఎంత అవుతుంది? 360 మైనస్ 296 చేస్తే ఏమవుతుంది? 64 degrees వచ్చింది. అంటే ఈ 2 యాంగిల్స్ సమ్ ఈజ్ ఇక్కడ ఎంత అవుతుంది? 64 degrees. అలా అప్లై చేయొచ్చు, లేదా టోటల్ యాంగిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. అందువల్ల రిఫ్లెక్స్ యాంగిల్ ఏమవుతుంది? ఇక్కడ ఏఓసి. రిఫ్లెక్స్ యాంగిల్ అవుతుంది ఇక్కడ ఏఓసి అవుతుంది. యాంగిల్ ఏఓసి వేరు, యాంగిల్ రిఫ్లెక్స్ యాంగిల్ వేరు. కాబట్టి మనం ఐడియా చేసేప్పుడు ఇక్కడ రిఫ్లెక్స్ ఆఫ్ ఏఓసి, ఈ అవుట్ సైడ్ యాంగిల్ ఏమంటే అక్కడ రిఫ్లెక్స్ అంటాం. కాబట్టి రిఫ్లెక్స్ ఏంటి? ఏఓసి అప్లై చేస్తాం. అందులో మనకు ఐడియా ఉంది కాబట్టి కంప్లీట్ యాంగిల్ ఏమవుతుంది? ఇక్కడ ఆల్రెడీ వాల్యూ ఇచ్చాడు కాబట్టి 296 ప్లస్ కాబట్టి ఒకసారి చూడమ్మా గివెన్ ఫిగర్ కాబట్టి గివెన్ ఫిగర్ యాంగిల్ ఏఓబి ఇది కూడా ఎంతమా? ఎక్స్ మైనస్ 24 degrees. యాంగిల్ బిఓసి ఇది కూడా ఎంత వచ్చింది? 29 degrees. మరి ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ యాంగిల్ తెలుస్తుంది. ఇందులో ఒక రౌండ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ అవుట్ సైడ్ యాంగిల్ ఉంది, ఇన్సైడ్ యాంగిల్ ఉంది. కాబట్టి సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఏమవుతుంది? ఇది ఇక్కడ 360. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇక్కడ 360 కాబట్టి కండిషన్ కింద 296 ప్లస్ అలాగే ఎక్స్ మైనస్ 24 degrees ప్లస్ 29 degrees ఈజ్ ఈక్వల్ టు 360 degrees. ఇందువల్ల కంప్లీట్ యాంగిల్. అయితే ఇక్కడ మెథడ్ 2 మెథడ్స్ అప్లై చేసి సమ్ సాల్వ్ చేయడం. ఎందుకంటే ఫస్ట్ మెథడ్ ఏంటి? ఇక్కడ 2 యాంగిల్స్ యూజ్ చేసుకునే బలం అయితే టోటల్ యాంగిల్ నుంచి 360 నుంచి 296 సబ్ట్రాక్ట్ చేసి ఈజ్ ఈక్వల్ టు అప్లై చేసుకోవచ్చు. అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఇప్పుడు నేను యూజ్ చేసేదే ఇది ప్లస్ రైట్ సైడ్ ఏమవుతుంది? మైనస్. దే ఫార్ ఫైనల్ వాల్యూ చూడండి ఇక్కడ x minus 24 degrees plus 29 degrees is equal to 360 degrees minus 296. Therefore, final value వచ్చింది ఇక్కడ x minus 24 degrees plus 29 degrees is equal to 64 degrees. ఈ పార్ట్ కూడా అప్లై చేయొచ్చు. ఎందుకంటే మనకి టోటల్ యాంగిల్ 360 degrees లో ఆల్రెడీ మనకి ఐడియా వాల్యూ ఇచ్చాడు ఇక్కడ 296 ఇచ్చాడు. అంటే సమ్ ఆఫ్ ది పార్ట్ ఇచ్చాడు కాబట్టి అనదర్ పార్ట్ ఎంత అవుతుంది? ఇక్కడ 64 degrees అవుతుంది. అంటే ఈ 2 యాంగిల్స్ సమ్ చేస్తే అవుతుంది ఇది ఇక్కడ 64. ఈ 2 యాంగిల్స్ సమ్ చేస్తే ఇది ఇక్కడ 64 కాబట్టి ఇక్కడ ప్రాసెస్ ఎక్కడి నుంచి కూడా అప్లై చేయొచ్చు. ఈ 5 నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ 2 వాల్యూస్ అడిషన్ చేయడమా? therefore x ఇది 29 నుంచి 24 క్యాన్సిల్ అవుతే ప్లస్ 5 degree ఈజ్ ఈక్వల్ ఎంత? 64 degrees. therefore x ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ రైట్ సైడ్ ఏమవుతుంది? మైనస్. therefore x ఈజ్ ఈక్వల్ ఎంతమా? 59 degrees. అందువల్ల మీరు ప్రాసెస్ అప్లై చేసేటప్పుడు టోటల్ సమ్ ఆఫ్ ది యాంగిల్స్ యూజ్ చేయొచ్చు, లేదా ఓన్లీ పార్ట్ ఎంత ఇంకా బ్యాలెన్స్ పార్ట్ ఎంత ఈ పార్ట్ ఉంది కాబట్టి టోటల్ పార్ట్ 296 అయితే ఇంకా బ్యాలెన్స్ పార్ట్ ఎంత అవుతుంది? 64 degrees. అందువల్ల సమ్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేసినా పర్లేదు, ఫస్ట్ నుంచి కంటిన్యూ చేసినా పర్లేదు మీరు ఎగ్జామ్స్ లో. ఇందులో ఫిగర్ డయాగ్రామ్ బట్టి ఇక్కడ మనం ఏంటంటే కంప్లీట్ యాంగిల్ యూజ్ చేసాం, అది కంప్లీట్ యాంగిల్ యూజ్ చేయాల్సిన పర్లేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సమ్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి బ్యాలెన్స్ వాల్యూ ఏంటి? 360 మైనస్ 296 చేస్తే వచ్చింది 64 వచ్చింది. ఈ 2 యాంగిల్స్ సమ్ చేస్తే అవుతుంది 2 అయితే 64 కి ఈక్వల్ అవుతుంది. అందువల్ల కండిషన్ బట్టి మనం ఏ మోడల్ కాదు మోడల్ అప్లై చేసుకోవచ్చు. బ్రాకెట్ పెట్టండి ఎందుకంటే కమెంట్కి ఇచ్చాడు కదా యాంగిల్. నెక్స్ట్ సమ్ చూడమ్మా. థర్డ్ పాయింట్ చూస్తాం. మనకి థర్డ్ పాయింట్ ఏముంది ఇందులో? అది ఇచ్చాడు ఇక్కడ 2 ప్లస్ 3x డిగ్రీ (62 degrees) 0. సి ఇది బి, ఇది డి, ఇది ఏ. సిన్స్ లైన్స్ ఏసీ అండ్ బీడీ ఏమిటి? ఇంటర్సెక్ట్. ఏసీ అండ్ బీడీ ఇంటర్సెక్ట్ ఏంటి? ఓ. మరి ఏసీ అండ్ బీడీ ఇంటర్సెక్ట్ ఓ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ వెట్టిగా ఆపోజిట్ యాంగిల్స్ ఏర్పడతాయి. ఇందులో ఇంటర్సెక్ట్ చేసిన పాయింట్ దగ్గర ఏమవుతుంది? వెట్టిగా ఆపోజిట్ యాంగిల్స్ ఉంటాయి. కాబట్టి గివెన్ ఫిగర్
ఇక్కడ ఏబి లైన్ ఏసీ లైన్ ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ మ్యాటర్ యూజ్ చేయండి సార్. ఏసీ బార్ అండ్ బీడీ బార్ intersect at O. మరి ఇంటర్సెక్ట్ అట్ ఓ కాబట్టి ఏమవుతుంది, వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్ సరిపడతాయి. వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్ ఏమవుతుంది, యాంగిల్ ఏమవుతుంది ఏఓబి ఈజ్ ఈక్వల్ టు ఈ పాయింట్ కి సైడ్ యాంగిల్ ఇది. మరి ఈ పాయింట్ కి రైట్ సైడ్ యాంగిల్ ఎంత 60 కాబట్టి యాంగిల్ సిఓడి. యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఓడి. ఎందుకు వచ్చింది ఇక్కడ కండిషన్, సిన్స్ వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. మరి వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఏం చెప్తుంది, ఒక పాయింట్ ఏదైతే కంబైన్డ్ గా పాయింట్ అది ఇంటర్సెక్ట్ పాయింట్ ఏదైతుందో ఆ ఇంటర్సెక్ట్ పాయింట్ కి టూ సైడ్స్ యాంగిల్ ఏమవుతుంది, ఈక్వల్. మరి టూ సైడ్స్ యాంగిల్ ఏంటి, ఏఓబి ఈజ్ ఈక్వల్ టు సిఓడి. కాబట్టి మరి ఏఓబి యాంగిల్ అంటే ఇక్కడ ఏఓబి యాంగిల్ 2 + 3x ఇచ్చాడు, కానీ x కి డిగ్రీ అప్లై చేయకూడదు కాబట్టి 2 డిగ్రీ ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 62 degrees. ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 62 degrees. దేర్ఫోర్ ఫైనల్ చూద్దాం ఒకసారి. ఇది +2 రైట్ సైడ్ ఉంది మైనస్, దేర్ఫోర్ 3x ఈజ్ ఈక్వల్ టు 62 degrees minus 2 degrees. Therefore 3x is equal to 60 plus 2 cancel అవుతే 60 degrees. ఇది మల్టిప్లై రైట్ సైడ్ అవుతుంది డివైడ్. Therefore 60 degree divided by 3 times 6 times 20 times 20 degree. Therefore x is కూడా ఎంత చెప్తున్నామా 20 degree. అది ఉందా కొంచెం కన్ఫ్యూజ్ కాబట్టి డిగ్రీస్ క్యాన్సలేషన్ చేసినప్పుడు కొంచెం సెపరేట్ గ్యాప్ రాయండి. మరి కంటిన్యూగా రాశారు అనుకోండి క్యాన్సలేషన్ మీకు ఇబ్బంది వస్తుంది. అంత 3 times 6 లో 20 times డిగ్రీ కాబట్టి 20 degree. Therefore x కూడా ఎంత అవుతుంది 20 degree. నెక్స్ట్ ఇందులో 4th పాయింట్ చూడమ్మా. ఫోర్త్ పాయింట్ దగ్గర చూడమ్మా. మీకు చూస్తే ఇది కోఆర్డినేట్ యాక్సిస్ ఇక్కడ, ఎందుకంటే 90 degrees టచ్ అవుతుంది కాబట్టి వన్ యాంగిల్ 90 అనుకోండి, అనదర్ యాంగిల్స్ కూడా ఏమవుతుంది 90 అవుతుంది. వన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees కాబట్టి అనదర్ 2 యాంగిల్స్ కూడా 90 అవుతుంది. కాబట్టి ఇక్కడ మీనింగ్ ఏంటి, ఇక్కడ ఆ యాంగిల్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. ఇందులో సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees కాబట్టి ఈ యాంగిల్స్ ఏమవుతుంది కాంప్లిమెంటరీ యాంగిల్. అంటే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయితే ఆ 2 యాంగిల్స్ ఏమవుతుంది కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాబట్టి గివెన్ ఫిగర్ యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు 90 degree. ఎలా చెప్పామంటే ఆలో యొక్క 90 degrees ఉంది కాబట్టి యాంగిల్ ఏఓసి ఏమవుతుంది 90 degrees అవుతుంది. ఇదే ఫార్ములా ప్లస్ యాంగిల్ ఏఓ బి ఇచ్చేట ఇక్కడ బి పాయింట్ యూజ్ చేయండి. యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ బిఓసి ఈజ్ ఈక్వల్ టు ఎంత 90 degrees. మీనింగ్ చేస్తే ఏంటి ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్, కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇందులో 180 కాదు, అక్కడ ఓన్లీ 90 degrees కాదు కాంప్లిమెంటరీ యాంగిల్స్. మరి కాంప్లిమెంటరీస్ ఏం చెప్తుంది, సమ్ ఆఫ్ ది 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees కాబట్టి మరి ఏఓబి వాల్యూ ఎంత 40 degrees ప్లస్ బిఓసి వాల్యూ ఎంత 6x ప్లస్ డిగ్రీ దేనికి అప్లై చేయాలి, టోటల్ గా అప్లై చేయకూడదు. ఇందులో టోటల్ డిగ్రీ ఉందనుకోండి సాల్వ్ చేయలేం, టోటల్ డిగ్రీ ఉంటే సాల్వ్ చేయలేం కాబట్టి therefore 6x ప్లస్ 2 degree ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఎడిషన్ చేస్తే 6x ప్లస్ 40 degree plus 2 degree ఎంతమా 40 degrees is equal to 90 degrees. Therefore 6x is equal to 42 రైట్ సైడ్ ఎంత అవుతుంది 90 degrees minus 42. Therefore 6x is equal to 90 నుంచి 42 క్యాన్సిల్ అవుతాయి, 90 నుంచి 42 క్యాన్సిల్ అవుతే అవుతుంది 48 degrees. Therefore 6 మల్టిపుల్ రైట్ సైడ్ డివైడ్ కాబట్టి x is equal to 48 degrees divided by 6. 6 into 48 times 8 times. Therefore 80 degree. Therefore x is equal to 80 degree. x ఇవ్వడం అక్కడ 80 degree. ఓన్లీ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని కాబట్టి x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అక్కడతో కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఇక్కడతో సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్.
థర్డ్ సమ్ చూడమ్మా సార్. In the given figure lines AB bar and CD bar intersect at O. If angle AOC plus angle BOE is equal to 70 degrees and angle BOD is equal to 40 degrees, comma, find angle BOE, find angle BOE and reflex angle COE. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, రిఫ్లెక్స్ వేరు COE వేరు. యాంగిల్ COE అంటే యాంగిల్ COE అయితే సరిపోద్ది. రిఫ్లెక్స్ అంటే టోటల్ యాంగిల్ నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి, అంటే బ్యాలెన్స్ యాంగిల్ అని. చూడండి ఇక్కడ డయాగ్రామ్స్ ఉండవు సార్, డ్రా చేయండి. ఈ టాపిక్ అంతా కూడా ఈ యొక్క డయాగ్రామ్ డ్రా చేసిన దాన్ని బట్టి తెలుస్తుంది మనకి. చూడమ్మా, ఈ డయాగ్రామ్ డ్రా చేసిన దాంట్లో మనకి ఆడిచ్చిన క్వశ్చన్ వాడు ఇచ్చాడు ఏంటి, అక్కడ గివెన్ మనకి ఏమన్నాడు, అక్కడ AB బార్ అండ్ CD బార్ ఇంటర్సెక్ట్ అట్ O. మరి AB బార్ CD బార్ ఇంటర్సెక్ట్ అట్ O కాబట్టి కండిషన్ ఏమవుతుంది చూడండి ఇక్కడ ఒకసారి. గివెన్ దట్ లో మనకి ఏమి ఇచ్చాడు చూడండి, యాంగిల్ AOC ప్లస్ యాంగిల్ BOE ఈజ్ ఈక్వల్ టు ఎంత 70 డిగ్రీ అండ్ అనదర్ వాల్యూ ఇచ్చాడు యాంగిల్ BOD ఈజ్ ఈక్వల్ ఎంత 40 డిగ్రీస్. ఇది 1 అనుకోండి, అవసరం ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు కండిషన్ వాడాలి ఏంటిది, సీన్స్ వాడు ఇచ్చాడు కాబట్టి సీన్స్ వాడంటే కండిషన్ చూడండి, AB బార్ అండ్ CD బార్ ఇంటర్సెక్ట్ at O. మరి 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేస్తే ఏమవుతుంది, 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేస్తే వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ వస్తాయి. ఏదో వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ చూడండి, ఇక్కడ సమ్ పాయింట్ O ఉంది కాబట్టి ఆ O పాయింట్ కి ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేస్తున్నాయి. ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేస్తే ఈ 2 యాంగిల్స్ కూడా ఏమవ్వాలి, ఎక్కడ అవ్వాలి. మరి ఈ 2 యాంగిల్స్ ఏంటి ఇక్కడ, దెన్ యాంగిల్ AOC is equal to యాంగిల్ BOD. యాంగిల్ AOC is equal to యాంగిల్ BOD కాబట్టి ఏంటి మీనింగ్ ఇక్కడ, వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్. వెర్టికల్ యాంగిల్స్ అని సింపుల్ గా రాయొచ్చు, లేదా వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. మరి వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్ మీనింగ్ యాంగిల్ BOD వేలు ఎంత ఆల్రెడీ 40 ఉంది. మరి యాంగిల్ BOD 40 అయితే యాంగిల్ AOC కూడా ఏమవుతుంది 40 ఉంది. ఇందువల్ల ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ కండిషన్ వాడావు. ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ కండిషన్ వాడావు కాబట్టి ఆల్రెడీ BOD యాంగిల్ ఎంత కదా 40 డిగ్రీస్. మరి BOD 40 అయితే AOC కూడా ఏమవుతుంది 40. ఫర్ యాంగిల్ AOC ఈజ్ కూడా ఎంత 40 డిగ్రీస్. ఫ్రమ్ 1 కి వెళ్తే ఏమవుతుంది చూడమ్మా, ఫ్రమ్ 1 కి వెళ్తే ఫ్రమ్ 1 కండిషన్ అంటే యాంగిల్ AOC ప్లస్ యాంగిల్ BOE ఈజ్ ఈక్వల్ టు 70 డిగ్రీ. మరి AOC వాల్యూ వచ్చింది ఇక్కడ, AOC వాల్యూ 40 వచ్చింది కాబట్టి 40 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ BOE ఈజ్ ఈక్వల్ ఎంత 70 డిగ్రీస్. therefore ప్లస్ వాల్యూ రైట్ సైడ్ ఏమవుతుంది మైనస్, therefore యాంగిల్ BOE ఈజ్ ఈక్వల్ టు 70 డిగ్రీస్ మైనస్ 40 డిగ్రీస్. therefore యాంగిల్ BOE ఏమొచ్చిందమ్మా 30 డిగ్రీస్ వచ్చింది. అయితే ఎక్కడితో అయిపోలేదండి, వాడు ఏ క్వశ్చన్ అడిగాడు ఇక్కడ,
బిఓఈ అడిగిన తర్వాత ఇంకేం కావాలన్నా ఇంకా సిఓఈ కావాలండి. ఏ సిఓఈ రిఫ్లెక్స్ కావాలన్నాడు. రిఫ్లెక్స్ అంటే ఏంటి? అది కాకుండా అవుట్ సైడ్ కావాలి. మరి అది కాకుండా అవుట్ సైడ్ కావాలంటే ఇక్కడ నాకు సిఓఈ కావాలి ముందు. ఎందువల్ల ఇక్కడ నాకు ఏఓసి తెలిసింది, అలాగే బిఓఈ తెలిసింది, కానీ ఇక్కడ ఇంకా కావాల్సింది ఏంటి? బ్యాలెన్స్ సిఓఈ కావాలి. మరి సిఓఈ మీనింగ్ ఏంటి? అక్కడ ఒక లైన్ యాంగిల్ ఏర్పడుతుంది. లైన్ యాంగిల్ మనకు ఆల్రెడీ ఎంత? అక్కడ 180 degrees. అందువల్ల అండర్స్టాండ్ అక్కడ సీన్స్ AOB is a straight line, మరి AOB is a straight line కాబట్టి మరి మీనింగ్ ఏంటి? స్ట్రైట్ లైన్ కి సమ్ ఆఫ్ యాంగిల్స్ ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు 180 degrees కాబట్టి యాంగిల్ AOC ప్లస్ యాంగిల్ COE ప్లస్ యాంగిల్ BOE ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 180 degrees. ఆల్రెడీ ఏఓసి ఎంత వచ్చింది? 30 degrees. ఏఓసి ఎంతమా? 40 ప్లస్ యాంగిల్ సిఓఈ మనకు కావాలి కదా, యాంగిల్ సిఓఈ ప్లస్ యాంగిల్ బిఓఈ ఎంత వచ్చింది? 30 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఈ టూ వాల్యూస్ అడిషన్ చేస్తే యాంగిల్ సిఓఈ ప్లస్ 40 ప్లస్ 30 ఎంత? 70 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇది ప్లస్ రైట్ సైడ్ అవుతుంది మల్టిప్లికేషన్. therefore యాంగిల్ COE is equal to 180 degrees minus 70 degrees. therefore యాంగిల్ COE is equal to ఎంత వస్తుందమ్మా? 110. అయితే ఇవి అడిగింది యాంగిల్ COE అడగలేదు, రిఫ్లెక్స్ అడిగింది. రిఫ్లెక్స్ అంటే టోటల్ యాంగిల్ ఒక కంప్లీట్ యాంగిల్ నుంచి ఈ యొక్క COE యాంగిల్ తీసేస్తే మనకి ఏమవుతుంది? రిఫ్లెక్స్ యాంగిల్ వస్తుంది. కాబట్టి therefore రిఫ్లెక్స్ వాడు అడిగింది రిఫ్లెక్స్ అడిగాడంటే రిఫ్లెక్స్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ పార్ట్ చూడండమ్మా, ఇది సిఓఈ, ఈ సిఓఈ యాంగిల్, ఈ పార్ట్ సిఓఈ, ఈ పార్ట్ కాకుండా ఇది అంతా ఉంది కదా, దాన్ని ఏమంటారు? రిఫ్లెక్స్ అంటాం. ఈ పార్ట్ సిఓఈ యాంగిల్ సిఓఈ. రిఫ్లెక్స్ అంటే ఏంటి? ఈ అవుట్ సైడ్ పార్ట్ ఉంది కదా, ఈ అవుట్ సైడ్ పార్ట్ యాంగిల్ అవుతుంది. మరి టోటల్ ఎంత అవుతుంది? 360 degrees. టోటల్ 360 నుంచి రిఫ్లెక్స్ యాంగిల్ ఎంత? ఇక్కడ సిఓఈ యాంగిల్ తీసేస్తే మన టోటల్ ఎంత అవుతుంది? ఇంకా 360 నుంచి 110 క్యాన్సిల్ అవుతే 250 degrees. ఇదేమవుతుంది? రిఫ్లెక్స్ యాంగిల్. అంత చూడండమ్మా. therefore రిఫ్లెక్స్ యాంగిల్ COE ఈజ్ ఈక్వల్ టు టోటల్ యాంగిల్ ఎంత? 360 degrees మైనస్ 110 degrees అంటే యాంగిల్ COE. therefore 360 మైనస్ యాంగిల్ COE ఎంత వచ్చిందమ్మా? 110 degrees. ఫైనల్ ఏమొచ్చింది ఇక్కడ? 250 degrees. therefore reflex angle COE. అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఈ టైప్ చేయకుండా, సార్ ఇది ఎందుకని కడతాం, ఇదంతా నాకు కొంచెం ప్రాసెస్ లాంగ్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రాసెస్ చేయకుండా ఈ పార్ట్ వదిలేసేసి మిగతా పార్ట్ని ఎడిషన్ చేసేస్తారు. మిగతా పార్ట్స్ అంటే ఫర్ సపోజ్ ఇదే సమ్ ఇంకోలా కూడా చేయొచ్చు. ఇది కొంచెం కష్టంగా అనిపించిన వాళ్ళు ఏం చేస్తారంటే నేను అలా చేయనండి, ఇక్కడ నుంచి ఈ పార్ట్ నుంచి ఏం చేస్తారంటే ఈ పార్ట్ చేయకుండా వేరేగా చేస్తారు. అలాగా రిఫ్లెక్స్ చూడండి, నోట్ చేయకండి, ఒకసారి వినండి. రిఫ్లెక్స్ యాంగిల్ COE ఈజ్ ఈక్వల్ టు అంటే ఆ పార్ట్ వదిలేండి, ఆ పార్ట్ వదిలేస్తే బ్యాలెన్స్ ఏముంది? ఇక్కడ యాంగిల్ AOC, రైట్ సైడ్ పార్ట్ ఆ పార్ట్ వదిలేస్తే ఉంది యాంగిల్ BOE ప్లస్ డౌన్ సైడ్ పార్ట్ ఎంత? యాంగిల్ AOD ప్లస్ యాంగిల్ BOD. అయితే మరి యాంగిల్ AOD వాల్యూ మనకు ఐడియా లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ యాంగిల్ AOD వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ టోటల్ యాంగిల్ ఎంత? 180 degrees. టోటల్ యాంగిల్ ఎంతలో 180 degrees అయితే ఇక్కడ ఎంత అవుతుంది? ఇంకా 140 degrees అవుతుంది. అందులో ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇక్కడ యాంగిల్ AOD వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ 140 degrees అవుతుంది. అంటే ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? యాంగిల్ AOC ఎంత? 40 degrees, యాంగిల్ BOE ఎంత అవుతుంది? 30 degrees ప్లస్ యాంగిల్ AOD ఎంతమా? 140 degrees, యాంగిల్ BOD ఎంత? 40 degrees. ఫైనల్ ఎడిషన్ చేస్తే 250 degrees. ఇలా కూడా చేస్తారు కొంతమంది. అయితే ఇక్కడ AOD వాల్యూ విడిగా చేయాలి మళ్ళీ, అందుకే ప్రాసెస్ అవుతుందని చెప్పి నేను ఏం చేస్తే సింపుల్ గా మనకి ఆ టోటల్ అంతా కానీ అవసరం లేదు కదా, యాంగిల్ COE కట్టేసి దాన్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఏమవుతుంది? రిఫ్లెక్స్ వస్తుందని చెప్పాను. నెక్స్ట్ చూడమ్మా.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. క్వశ్చన్ నెంబర్ 4 చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 4లో ఇన్ ద గివెన్ ఫిగర్ లైన్స్ xi బార్ అండ్ mn బార్ రెండు వైపుల బాణం గుర్తు ఏదవుతుందా అంటే యారమాక్స్ కంపస్ ఉండాలి. ఇంటర్సెక్ట్ at O, intersect at O. If condition ఇచ్చాడు, if angle POY is equal to 90 degrees and A is to B is equal to 2:3, find C. సెకండ్ డయాగ్రామ్ చూడమ్మా. और सी వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు సార్. చూడమ్మా ఇక్కడ కండిషన్ చూడండి సార్. ఇక్కడ సమ్ పాయింట్ ఓ దగ్గర టచ్ అవుతుంది కాబట్టి ఆన్సర్లో మనం ఏమి ఇచ్చాడు ఇక్కడ బై గివెన్ దట్ ఏంటి గివెన్ దట్ చూడమ్మా XY బార్ అండ్ MN బార్ ఆర్ ఇంటర్సెక్టర్ at O. మరి ఇంటర్సెక్ట్ at O అంటే ఏమవుతుంది, ఇక్కడ కాంబినేషన్ ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ రిఫ్లెక్స్ వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. అయితే వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఇక్కడ మనకి ఐడియా అవసరం. ఎందుకంటే మనం ఈ పార్ట్ యూజ్ చేస్తాం. అలాగే ఇంకేమించాడు యాంగిల్ POY ఈజ్ ఈక్వల్ టు 90 degrees. మరి యాంగిల్ POY 90 degrees అయితే ఇది స్ట్రైట్ యాంగిల్. మరి స్ట్రైట్ యాంగిల్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు 180 degrees. కాబట్టి ఇక్కడ 90 degrees ఏమవుతుంది, therefore స్ట్రైట్ లైన్ యాంగిల్ ఉంది కాబట్టి యాంగిల్ XOP అంటే POX, యాంగిల్ POX ప్లస్ యాంగిల్ POY ఈజ్ ఈక్వల్ ఎంత 180 degrees. ఇందులో లీనియర్ పేర్ ఏం చెప్తుంది, ఒక స్ట్రైట్ లైన్ ఉంది కాబట్టి ఈ స్ట్రైట్ లైన్ ఒక మిడిల్ గా ఒక రే ఉంది కాబట్టి ఇది 2 parts. అంటే ఇక్కడ ఈ లైన్ ఇంటర్సెక్ట్ కాదు చూడకండి. ఇక్కడ ఈ 2 parts కి ఏమవుతుంది, సమ్ ఆఫ్ ది యాంగిల్ ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు 180 degrees. కాబట్టి లీనియర్ పేర్ అప్లై చేస్తే ఏమవుతుంది యాంగిల్ POX ప్లస్ యాంగిల్ POY ఎంత ఇక్కడ 90 degrees ఈజ్ ఈక్వల్ టు ఎంత 180 degrees. therefore ఈ ప్లస్ వాల్యూ రైట్ సైడ్ అవుతుంది మళ్ళీ మైనస్ అవుతుంది. ఈ ప్లస్ వాల్యూ రైట్ సైడ్ మళ్ళీ మైనస్ కాబట్టి మరి 180 లో 90 క్యాన్సిల్ అవుతే యాంగిల్ POX ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 90 degrees. therefore యాంగిల్ POX ఏమి ఇచ్చాడు ఇక్కడ 90 degrees వచ్చింది. అంటే యాంగిల్ POY 90 అయింది, యాంగిల్ POX కూడా 90 అయింది. కాబట్టి ఈ 2 angles 90 అయితే ఇంకా మనకు కావాల్సిన పార్ట్స్ ఇక్కడ POX వాల్యూ 90 degrees వచ్చింది. మరి రేషియో ఎంత ఇచ్చాడు ఇక్కడ, గివెన్ రేషియో A:B ఈజ్ ఈక్వల్ టు 2:3. మరి రేషియో యాంగిల్ ఇచ్చాడు ఇక్కడ, ఏ యాంగిల్ ఇచ్చాడు ఇక్కడ A:B ఇచ్చాడు. ఏ ఎక్కడ ఉంది, బి ఎక్కడ ఉంది కాబట్టి ఈ ఏ వాల్యూ బి వాల్యూ రిలేషన్ చేస్తే ఏమవుతుంది POX అవుతుంది. ఏ యాంగిల్ ని బి యాంగిల్ రిలేషన్ చేస్తే ఏమవుతుంది ఇది ఇక్కడ POX అవుతుంది. మరి POX యాంగిల్ ఎంత ఇక్కడ 90 degrees. ఈ 90 degrees ని మొత్తం టోటల్ పార్ట్స్ ని 2 + 3 5 parts చేశాడు. మరి 2 + 3 5 కాబట్టి ఈ 90 degrees ని 5 parts చేసి ఆ 5 parts లో 2 parts ఏమో ఏ 3 parts బి కింద సెపరేట్ చేస్తే మనకి ఏమొచ్చిందో చూడండి సార్. మరి సమ్ ఆఫ్ టర్న్స్ కావాలి. దేంట్లో కావాలి, ఇన్ ద రేషియో. సమ్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద రేషియో
ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 3 ఈజ్ ఇక్కడ ఎంతమ్మా 5. సమ్ ఆఫ్ ది వాల్యూస్ చేసాం. సమ్ ఆఫ్ ది వాల్యూస్ ఏంటి? సమ్ ఆఫ్ టర్మ్స్ కావాలి. దేంట్లో కావాలి టర్మ్స్? ఇన్ ద రేషియోలో మనకి టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఆ టర్మ్స్ ఏంటి? సమ్ ఏబి అనుకున్నాం కాబట్టి ఇక్కడ 2 ప్లస్ 3 ఇక్కడ ఎంత 5 అయింది. మరి 5 పార్ట్స్ చేయాలి కాబట్టి స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ స్మాల్ ఏ మీనింగ్ ఏంటి? స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏముంటుంది? యాంగిల్ పిఓఎం యాంగిల్ పిఓఎం ఈజ్ ఈక్వల్ టు ఏ. డిఫర్ ఏ కూడా ఎంత వచ్చింది ఇక్కడ? టోటల్ పార్ట్స్ ఇందులో ఏ పార్ట్స్ ఎంత? 2 బై టోటల్ పార్ట్స్ అండి 5 ఇంటూ యాంగిల్ వాల్యూ ఎంత అవుతుంది? 90 degrees. అంటే ఏ పార్ట్ ఏమో 2 parts డివైడెడ్ బై టోటల్ పార్ట్స్ అండి 5 ఇంటూ టోటల్ యాంగిల్ ఎంత? పిఓఎక్స్ 90 degrees. మరి 5 టైమ్ 90 ఎన్ని టైం క్యాన్సిల్ అవుతుంది? 5 1 జార్ 40, 5 8 జార్ 40. 4 ఫైనల్ గా వచ్చింది ఇక్కడ 2 into 18. 2 18 జార్ ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ టు 36 degrees. Therefore స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంతమా? 36 degrees. ఎలా వెళ్తుంది? నెక్స్ట్ బి పార్ట్ కావాలి. బి అంటే మీనింగ్ ఇక్కడ యాంగిల్ ఎంఓఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ బి ఈజ్ ఈక్వల్ టు పార్ట్స్ ఇక్కడ బి పార్ట్స్ 3 కాబట్టి 3 డివైడెడ్ బై టోటల్ పార్ట్స్ అన్ని 5 టోటల్ పార్ట్స్ అన్ని ఇక్కడ 5 ఇంటూ టోటల్ యాంగిల్ ఎంతమా? 90 degrees. Therefore 90 టైమ్ లో 5 99 times 18 times. Therefore 3 18 జార్ ఎంతమా? 54 degrees. ఇక్కడేమో 36 degrees వచ్చింది. Therefore స్మాల్ బి కూడా ఎంత వచ్చింది ఇక్కడ? 54 degrees. వాడు అడిగింది యాంగిల్ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి యాంగిల్ వాల్యూ ఇక్కడ యాంగిల్ సి ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ చూడండి అక్కడ వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్ మనకి ఈ 2 lines ఇంటర్సెక్ట్ అవుతుంది కాబట్టి అక్కడ వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్ యూజ్ చేస్తే అవుతుంది. ఈ బి వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? 54 వచ్చింది. మరి అక్కడ వాల్యూ ఎంత అవుతుంది? 54 అవుతుంది కాబట్టి యూజ్ చేయండి ఒకసారి. యాంగిల్ MOX is equal to angle NOY. ఏంటివి? vertical angles. మరి vertical angles లో యాంగిల్ MOX is equal to యాంగిల్ NOY కాబట్టి therefore యాంగిల్ NOY is equal to ఎంత అవుతుంది? 54 degrees. therefore టోటల్ యాంగిల్ రూల్ ఏంటి ఇక్కడ? 360 degrees కాబట్టి ఆల్రెడీ ఇక్కడ లైన్ యాంగిల్ ఫార్మ్ అప్లై చేయండి. లైన్ యాంగిల్ ఫార్మ్ ఏంటి? యాంగిల్ XON ప్లస్ యాంగిల్ NOY ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇందువల్ల ఇక్కడ ON స్టాండ్స్ ఆన్ XY కాబట్టి ఏ ఫార్మ్ ప్లేస్ కూడా లీనియర్ పెయిర్. ఏ ఫార్మ్ ఇది? లీనియర్ పెయిర్. మరి లీనియర్ పెయిర్ ఫార్మ్ ప్లేస్ ఏమైంది ఇక్కడ? లీనియర్ పెయిర్ ఏం చెప్తుంది? ఇక 2 angles సమ్ ఎంత అవుతుంది? 2 angles సమ్ 180 degrees కాబట్టి therefore యాంగిల్ XYN ప్లస్ యాంగిల్ NOY ఇది కూడా ఎంత? 180 degrees. యాంగిల్ XYN వాల్యూ ఎంత? C ప్లస్ యాంగిల్ NOY ఎంత? 54 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇది ప్లస్ రైట్ కొత్త ఏమవుతుంది? therefore యాంగిల్ స్మాల్ c ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 54 degrees. therefore 180 లో 54 క్యాన్సిల్ చేస్తే ఫైనల్ గా వచ్చింది ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు 126 degrees. యాంగిల్ సి ఎంత వచ్చింది ఇక్కడ? 126. తర్వాత ఇంకొకటి ఏంటంటే చిన్న కండిషన్ ఒకటి ఉంది ఇందులో. ఈ సమ్ మనకి ప్రాసెస్ కొంతమంది ఏం చేస్తారంటే సరే ఇక్కడ బి కమర్సీలు ఉన్నాయి కదండి ఇది యూజ్ చేసుకోవచ్చు కదా ఇక్కడ యాంగిల్స్ ఎందుకు యూజ్ చేస్తారని డౌట్ వస్తుంది. మీరు నెంబర్ ఆఫ్ పార్ట్స్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న ప్రాసెస్ ఒకటి ఉంది ఏంటంటే యాంగిల్ MOX ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ NYY అప్లై చేస్తాం. ఈ కండిషన్ అప్లై చేయకుండా కూడా మనం సమ్ చేయొచ్చు. ఎలాగ చూడండి ఒకసారి. ఇక్కడ ఈ పార్ట్ చూడమ్మా, ఈ పార్ట్ అప్లై చేస్తే ఈ పార్ట్ కూడా ఏంటిది 180 degrees, ఈ పార్ట్ కూడా 180 degrees కాబట్టి ఇక్కడ కూడా సమ్ చేస్తే ఏమవుతుంది యాంగిల్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు కూడా ఎంత 180 degrees. అంటే మన ఫార్ములా అప్లై చేసినప్పుడు ఈ కండిషన్ అప్లై చేస్తాం. ఎందుకు అప్లై చేస్తాం కూడా ఇక్కడ మనకి ఈ డౌన్ టర్మ్ లో యూజ్ చేస్తాం. డౌన్ టర్మ్ యూజ్ చేయకుండా మనం చేయొచ్చు కాబట్టి యాంగిల్ B ప్లస్ C అంటే B వాల్యూ ప్లస్ C వాల్యూ కూడా ఎంత 180 degrees. కానీ B వాల్యూ ఎంత ఉంది ఆల్రెడీ మనకి
54 degrees ఉంది ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఎంత 180 degrees therefore c ఈజ్ ఈక్వల్ టు 180 minus 54 therefore c ఈజ్ ఈక్వల్ ఎంతమా 126. అందువల్ల మీకు మోడల్ టైప్ ఆఫ్ లో యాంగిల్స్ యూజ్ చేస్తే యాంగిల్ యూజ్ చేసుకోవచ్చు, లేదా సింపుల్ గా మనకి కావాలనుకుంటే ఏంటి ఈ పార్ట్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే బి రాగానే మన నెక్స్ట్ వస్తుంది ఏంటి ఈ ఫార్మ్ యూజ్ చేసుకోవచ్చు. అందువల్ల ఈ ప్రాసెస్ లో మనకి ఈ ప్రాసెస్ ఐడియా అంటే పర్వాలేదు, ఈ ప్రాసెస్ ఐడియా లేని వాళ్ళు ఏం చేయొచ్చంటే ఈ పార్ట్ వరకు చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ పార్ట్ అప్లై చేయొచ్చు. ఇక్కడ కూడా పార్ట్ సింబల్ ఏంటి విత్ లీనియర్ పెయిర్, ఇక్కడ కూడా మనం యూజ్ చేస్తుంటే ఇక్కడ లీనియర్ పెయిరే, ఇక్కడ కూడా బి ప్లస్ మీనింగ్ అంటే ఇక్కడ లీనియర్ పెయిర్, ఈ టూ యాంగిల్స్ లీనియర్ పెయిర్ కాబట్టి ఆ ఫార్ములా యూజ్ చేసి ఆ మోడల్ కూడా సమ్ చేయొచ్చు. అయితే మీకు ఈ MOX లో XY అని రాయాలంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది, అలాంటి వాళ్ళు ఈ ప్రాసెస్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. అదవుతుందా? ఇక్కడతో మనకి ఎక్సర్సైజ్ 4.2 లో మనకి ఏం సమ్స్ అయినాయి 4 సమ్స్ అయినాయి. నెక్స్ట్ క్లాస్ లో 5th సమ్ డిస్కస్ చేద్దాం.